వెల్కమ్ టు మహామాక్స్. 90వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరే శివ. అప్పటి వరకు మూస ధోరణిలో ఒక భర్త, ఇద్దరు భార్యలు లేదా కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో యువతను టార్గెట్ చేస్తూ తెలుగు తెర మీద ఆవిష్కరింపబడిన కొత్త జానర్ శివ సినిమా. ఆ సినిమా రావడం వల్ల చాలా మంది తెర మీదకి వచ్చారు. అలా వచ్చిన వారిలో జేడీగా పిలువబడే చక్రవర్తి ఒకరు. జేడి చక్రవర్తిగా పిలువబడే అతని అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. కోవెలపాటి సూర్యనారాయణ, డాక్టర్ కోవెల శాంతగార్లకు హైదరాబాద్లో 1970 ఏప్రిల్ 16న జన్మించారు. బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. చిన్నతనంలో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ పాఠశాల విద్యను అభ్యసించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో BE పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత శివ సినిమాలో అవకాశం రావడంతో సినిమా పరిశ్రమకొచ్చింది. కాలేజీ చదివే రోజుల నుంచి చిన్నపాటి రౌడీయిజం చేసేవారు. అలాంటి క్యారెక్టర్ కోసమే రామ్ గోపాల్ వర్మ వెతుకుతున్న సమయంలో శివ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే, చక్రవర్తికి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసేవాడు. ఆ సమయంలో చక్రవర్తికి ఒక కారు ఉండేది. కారు ఉంది కాబట్టి ఆయన స్నేహితుడు కారులో అన్నపూర్ణ స్టూడియోకి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ శివ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్కి వచ్చిన వారు ఒక 20 మంది ఉన్నారు. అక్కడ అందరినీ దాటుకొని లోపలికి వెళ్తుంటే అక్కడున్న 20 మందిలో ఒకరు చక్రవర్తిని ఆపేసి, ఎక్కడికి వెళ్తున్నావు, క్యూలో రాకుండా అన్నారు. మా స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను అని చెబితే చక్రవర్తిని ఆపేసిన వ్యక్తి, మేము కూడా ఆ స్నేహితుడిని కలవడానికే ఇక్కడ నిలబడి ఉన్నాము అన్నారు. ఇంతలో అతని స్నేహితుడు వచ్చి చక్రవర్తిని పక్కకు తీసుకువెళ్ళాడు. ఒక వ్యక్తి వచ్చి సినిమాలో నటించాలని ఉందా అని అడిగితే ఉందని చెప్పాడు చక్రవర్తి. అయితే ఒక సీన్ పేపర్ ఇచ్చి దాన్ని ప్రాక్టీస్ చేయమని ఇస్తే అది తీసుకుని ఇంటికి వెళ్ళిన చక్రవర్తి అక్కకు విషయం చెప్పి ఆమె ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేసి 2 రోజుల తర్వాత వెళ్ళి ఆడిషన్లో పాల్గొన్న తర్వాత అతనికి కెమెరా టెస్ట్ కూడా చేయించారు. అంతకుముందు చక్రవర్తికి సినిమాలోకి రావాలని కోరికుండేది. సినిమా పత్రికల్లో వచ్చే కొన్ని కథనాలు చదివి 10వ తరగతి పూర్తయ్యాక మద్రాసుకు వెళ్ళి సినిమా అవకాశం కోసం ప్రయత్నం చేశారు. సినిమా పత్రికల్లో కొందరు ఆర్టిస్టులు మద్రాసుకు వెళ్ళి భాగ్యరాజ ఇంటి దగ్గరలో తచ్చాడుతుంటే భాగ్యరాజ వాళ్ళను చూసి, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని అడిగితే సరే అని ఒప్పుకొని సినిమా నటుడిని అయ్యాను అని చెప్పుకున్న కథనాలను నమ్మి వెళ్ళి భాగ్యరాజకు కనబడే విధంగా నిలబడినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఏంటి ఇలా జరిగింది అని అనుకునేవారు. అన్నపూర్ణ స్టూడియోకు వెళ్ళినా తనను చూసి సినిమాల్లో ఎందుకు నటించకూడదు అని అడుగుతారు అని అనుకునేవాడు చక్రవర్తి. చదువుకునే రోజుల నుంచే చక్రవర్తి కాస్త ఆరోగెంట్గా ఉండేవాడు. అదే అతనికి ప్లస్ అయింది. సినిమాల్లో రావడానికి కారణం కూడా అదే అయింది. సినిమా పూర్తయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ వద్దకు వెళ్ళి, ఎందుకని నేను ఆడిషన్లో ఫెయిల్ అయినా కూడా తీసుకున్నారు అని అడిగితే, నీ కళ్ళలో ఎక్స్ప్రెషన్ నచ్చింది అని సమాధానం ఇచ్చారు. సినిమా పూర్తయిన తర్వాత నా క్యారెక్టర్ తీసేయరు కదా అని దర్శకత్వ శాఖలో పనిచేసే వాళ్ళను అడిగితే తీసేయరు అని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆ సినిమాలో పనిచేస్తున్న సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మానేయడంతో ఆ పనిలో చక్రవర్తి కుదిరాడు. అలా శివ సినిమాలో విలన్గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు చక్రవర్తి. శివ సినిమా విడుదలైన తర్వాత చక్రవర్తి శివ సినిమాలో అతని పేరు జేడి, అదే చక్రవర్తి ఇంటి పేరుగా మారిపోయింది. శివ తర్వాత మనీ మనీ 1/2, దాని తర్వాత బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమ వరుసగా సినిమాలు హిట్ వచ్చాయి. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ బాంబేకి పిలిచి సత్య సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకు హీరోగానే కాకుండా చాలా శాఖల్లో పనిచేశారు. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.